అందరికీ నమస్కారం. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. చూశారు కదా, ఇంత దారుణంగా ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి పైన హత్యాయత్నం చేశారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఇదే విధంగా దాడి చేస్తూ ఉన్నారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మీ రాజకీయం అనేది ఇది చిల్లర రాజకీయం. ఈ విధంగా దాడి చేయడం అసలు దారుణం. అంబటి రాంబాబు గారికి జరిగిన ఈ దాడి ఏదైతే ఉందో, అతనిపైన జరిగిన ఈ దాడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. ఈ చిల్లర రాజకీయాలు ఆపేసి నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాలి అని చెప్పి నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మిగిలిన కూటమిలో ఉండే మంత్రులకు, అధికార ప్రతినిధులకు నేను తెలియజేస్తా ఉన్నాను. మగతనం ఇది కాదు. దాడులు చేపించడం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేపించడం మగతనం కాదు. పేద విద్యార్థులకు, పేద రైతులకు, నిరుద్యోగులకు, వీళ్ళందరికీ కూడా మంచి చెయ్యండి. అది మగతనం అంటే, అది అసలైన రాజకీయం అంటే. మీకు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలు. వాళ్ళకి, పేద ప్రజలకి మంచి చేస్తారు అనే ఉద్దేశంతో మీకు అధికారం ఇస్తే, ఈరోజు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఒక ఆడబిడ్డలపైన అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల మీద దాడులు చేపిస్తూ ఉన్నారు. 1-2 సార్లు కాదు. ఇదే విధంగా నిన్న చూస్తే విడుదల రజని గారి కారు పైన, ఆమె పైన దాడి చేసేదానికి ప్రయత్నించారు. గతంలో నెల్లూరు జిల్లాలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేయించారు. ఇది 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే విధంగా దాడి చేపిస్తా ఉన్నారు. ఇది సరైన రాజకీయం కాదు. మీకు నిజమైన మగతనం అంటే ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి చేయండి. పేద విద్యార్థులకి మంచి చేయండి, రైతులకు మంచి చేయండి. అంతేగాని ఈ విధంగా దాడి చేపించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులపైన దాడి చేపించడం అనేది ఇది సరైన మగతనం కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ దాడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు గారి పైన ఈ అక్రమ అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అక్కడికి వచ్చిన అంబటి రాంబాబు గారి ఇంటిపైన టీడీపీ గూండాలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళెవరిని అరెస్ట్ చేయలేదు పోలీసులు. దాడి చేసిన వాళ్ళని అట్టే వదిలేశారు. వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ అంబటి రాంబాబు గారి పైన దూషిస్తూ మాట్లాడిన వాళ్ళందరినీ కూడా వదిలేశారు. కేవలం అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకుని వెళ్ళారు. ఇది చాలా చాలా బాధాకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అధికారం చూసుకొని ఎవరెవరైతే ఎగిరెగిరి పడతా ఉన్నారో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎవరెవరైతే ఈరోజు టీడీపీలో ఉండే కొంతమంది గూండాలు ఎగిరెగిరి పడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం. లీగల్గా యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా మేము ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.